తెలంగాణలో 16 సీట్లు గెలుస్తామంటున్న టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును అనౌన్స్ చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ బరిలో దిగితే కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. అప్పుడే అభ్యర్థులను ప్రకటించేస్తోంది. సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇదివరకే సంకేతాలిచ్చారు. దాన్ని నిజం చేస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు తొలి అభ్యర్థిని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరును అనౌన్స్ చేశారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన వినోద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్పై విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, సిరిసిల్ల, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభివృద్ధికి తీవ్రంగా శ్రమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ విజయ పతాకం ఎగిరేలా చేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తన మార్కును ప్రదర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలోనూ కీ రోల్ పోషించారు. కరీంనగర్కు కొత్త రైళ్లను తీసుకురావడమే కాకుండా కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పనులు వేగవంతం కావడానికి వినోద్ ఎంతో శ్రమించారు. ఇటీవల కరీంనగర్ నుంచి ముంబైకి లోకమాన్య తిలక్ రైలు నడిచేలా కృషి చేశారు. అదేవిధంగా కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే పనులు వినోద్ పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో పాటుగా కరీంనగర్ స్మార్ట్ కావడం వెనుక వినోద్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఎంపీగా వినోద్ కుమార్ మారుమూల పల్లెల అభివృద్ధికి కృషి చేశారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. గ్రామానికి రోడ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు ఏర్పాటు చేశారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికార టీఆర్ఎస్ దాదాపుగా సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చింది. ఎంపీలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి స్వయంగా కేసీఆర్ దిగుతారని టీఆర్ఎస్ వర్గాలు చాలా కాలంగా చర్చించుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల తరువాత కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే దానిపై చర్చ నడుస్తోంది. గతంలో ఆయన కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన కరీంనగర్, మెదక్ లేదా నల్లగొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, అందులోనూ కరీంనగర్కే ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వొచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. అయితే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేయకపోవచ్చని అర్థమవుతోంది. కరీంనగర్ స్థానాన్ని వదులుకునే పక్షంలో కేసీఆర్ మెదక్ లేదా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని కూడా వ్యూహాత్మకంగానే ప్రకటించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్పై గులాబీ జెండాను ఎగురవేయడానికి టీఆర్ఎస్ రెడీ అయినట్లు కేటీఆర్ ప్రకటనతో తేటతెల్లమైంది.